కరీంనగర్లో కిడ్నాప్ అయిన పసిపిల్లగాడు దొరికిండు. మళ్లీ తల్లి దగ్గరికి చేరిండు. తల్లి పొత్తిల నుంచి మాయమైన బిడ్డను పోలీసులు క్షేమంగా ఆమె దగ్గరికి చేర్చిండ్రు. కొడుకు దొరుకుడుతోని ఆ తల్లి సంతోషం పట్టలేకపోతోంది. ఇంకెన్ని విషయాలు మా రిపోర్టర్ వెంకటేష్ చెప్తాడు. నిన్న పొద్దుగాల ఈ వరకు ఏడుపులో పొడబిబ్బలతో దద్దరిల్లిన ఈ హాస్పిటల్ ఇవాళ సంతోషంతో కలకల్లాడుతుంది. ఎందుకంటే ఇదే వార్డులో నిన్న ఒక పసి బాలుని గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లడంతో ఇక్కడ తల్లిదండ్రులు కావచ్చు, తర్వాత అలా చుట్టాలు కావచ్చు, పెద్ద ఎత్తున నిన్న బాధల్లో ఉన్నారు. ఎందుకంటే కరీంనగర్ జిల్లా కేంద్రానికి పక్కన బొమ్మకల హాస్పిటల్లో ఈ హాస్పిటల్కి వెళ్ళి ఒక మగపిల్లగాడు తల్లి పక్కలో పడుకున్న మగపిల్లగాడు మాయమైపోయాడు. ఆ మాయమైపోయిన పిల్లగాడు నిన్న రాత్రి 12 తర్వాత పోలీసు వాళ్ళు మళ్ళీ క్షేమంగా తీసుకొచ్చి ఆ తల్లికి అప్పచెప్పారు. ఈ తల్లికి అప్పచెప్పిన తర్వాత ఇప్పుడు నిన్న ఏడుస్తూ ఉన్న ఈ తల్లి ఇప్పుడు మనతో పాటు మాట్లాడించడానికి ప్రయత్నిద్దాం. నిన్న ఏడ్చిన ఈ తల్లి ఇప్పుడు సంతోషం చూడొచ్చు, ముఖంలో నవ్వులు విరబూస్తున్నాయి. ఆ తల్లిని అడుగుదాం. తల్లి, నీకు రాత్రి బిడ్డను తీసుకొచ్చి ఇచ్చినట్టు తెలిసింది, ఎట్లా ఉంది? నీకు సంతోషం ఎట్లా ఉంది? చాలా హ్యాపీగా ఉంది సార్, చెప్పలేకపోతున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు లేచి ఇప్పుడు ఉరకాలి, అటు ఇటు నడవాలి, నా కొడుకుని ఎత్తుకొని తిరగాలి అనిపిస్తుంది. ఇలా చేసిన మీడియా వర్గాల వారందరికీ పోయి పోలీస్ నియోజకవర్గాలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కానీ చెప్పండి, వాళ్ళు ఎవరు ఎత్తుకపోయిన వాళ్ళు ఎవరన్నా మీకు ఏమైనా అనుమానం అనిపిస్తుందా? మనం ఏం అనిపిస్తలేదు, కానీ ఎవరి ద్వారానో ఇక్కడ ఇందులో ఉన్నారు, సిస్టర్స్ కానీ, డాక్టర్స్ కానీ, సెక్యూరిటీ గార్డ్స్ కానీ, వారి ద్వారానే వచ్చి ఈ ఈ సంఘటన జరిగిందని అనుకుంటాను. వారి ఇన్ఫర్మేషన్ వల్లనే వాళ్ళు డెలివరీ అయినప్పటి నుండి అబ్జర్వ్ చేస్తున్నారట నన్ను. నా పేరు, నా డీటెయిల్స్, నా బాబు ఎన్నింటికి పుట్టాడు, ఎలా ఉన్నారు, ఏ వార్డులో ఉన్నారు, ఈ వార్డుకి ఎప్పుడు వస్తారు, అన్ని డీటెయిల్స్ అన్నీ ఎంక్వైరీతోనే ఉన్నారట వాళ్ళు. ఇప్పుడు పోలీసు వాళ్ళు 24 గంటల లోపే మీకు బిడ్డను తెచ్చిచ్చారు కదా. పోలీసు వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు మీకోసం. నిన్న పొద్దున మీరు పోలీసు వాళ్ళు కష్టపడితే వాళ్ళే 12 అయినా కూడా ఇంతవరకు తెలియదని చెప్పారు. పోలీసు వాళ్ళు కష్టపడ్డారు, మీడియా వాళ్ళ గురించి చెప్పారు మీరు. అట్లనే ఇప్పుడు మనకు నిన్న చెప్పండి, మీ సంఘటన తర్వాత ఇప్పుడు నీ బిడ్డ మాయమైంది, దొరికిండు. ఇట్లాంటి సంఘటన మళ్ళీ జరగకుండా ఉంటే ఏం చేస్తే బాగుంటుంది? ఒక తల్లిగా నువ్వు ఏమనుకుంటున్నావు? చర్య తీసుకోవాలి, హాస్పిటల్ చర్య తీసుకోవాలి. అలాంటి సంఘటన రాకుండా వాళ్ళ దొరికితే వాళ్ళని చంపేయాలి, ఉంచకూడదు. ఇక ఆ తల్లికి దూరం చేశారు కాబట్టి అలాంటి వాళ్ళని చంపేయాలి, లేకపోతే ఏదైనా ఒకటి చేయాలి, సంఘటన చేయాలి. హాస్పిటల్ వాళ్ళు చర్యలు తీసుకోవాలి, చాలా పట్టింపు ఉండాలి, తాళాలు వేసి పెట్టుకోవాలి చిన్న పిల్లలు ఉన్నప్పుడు. ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి ఇక జరగకూడదు, ఏ తల్లికి రాకూడదు నా కష్టం. చెప్పొచ్చు, ఇప్పుడు తల్లి 9 నెలలు మోసి కన్న బిడ్డ ఒక్కసారి మాయమైతే ఎంత గర్భశోకం ఉంటుందో నిన్న చూసినాం మనం. అదే తల్లి ఇలా పురిటి నొప్పుల బాధ నుంచి కూడా విముక్తి పొందిన అని చెప్తున్నది. పురిటి నొప్పులు లేవు, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ ఈ సంఘటన నుంచి హాస్పిటల్లో కావచ్చు, పోలీసులు కావచ్చు, చాలా గుణపాఠాలు నేర్చుకోవాలి. ఇంకోసారి నాలాంటి కష్టం ఏ తల్లికి రాకూడదని చెప్పి కూడా ఆ తల్లి చెప్తున్నది. తల్లి చెప్తున్న మాటలు అందరూ పాటించాలి. ఎందుకంటే ఒక హాస్పిటల్ సిబ్బందే కాదు, మనము జాగ్రత్తగా ఉండాలి. పోలీసులు చర్యలు తీసుకునే విధంగా ప్రేరేపించాలి. ఇలాంటి సంఘటన గతంలో కూడా కరీంనగర్లో చాలా జరిగినాయి, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ఇంకా మిగతా హాస్పిటల్ కావచ్చు జరిగినాయి. కానీ ఇలాంటి ఇంకా జరగకుండా ఉండాలంటే ఈ సంఘటననే గుణపాఠంగా తీసుకోవాలని చెప్పి కూడా ఆ తల్లి చెప్తుంది. ఇది మనకు కరీంనగర్ లోని చెలిమిడ ఆసుపత్రిలో నిన్న జరిగిన విషాద సంఘటన నుంచి ఆనంద సంఘటన వరకు జరిగిన పరిణామాలు. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా.